చూసుకుంటే సో శాండ్రా గారు కొంచెం పానిక్ అవుతారు ఆటలో కానీ అండ్ తను జోన్ అవుట్ అవుతారు. నువ్వేం పీకి గట్టలు కట్టినావు, నువ్వేమన్నా ప్రభాస్వా? మొత్తం మహేష్మతి నువ్వు ఏబట్టి నడుస్తుంది. ప్లస్ అక్కడ జోన్ అవుట్ అయితే అక్కడ టైం వేస్ట్ అయిపోతుంది. వీళ్ళిద్దరు మంచి కోసమే నేను చెప్తున్నాను. గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుగా. ఇదే శాండ్రా గారిని నేను స్విమ్మింగ్ పూల్ లో ఏడవడం చూశాను. సేమ్ అదే నిన్న ఈ గేమ్ లో కూడా వాళ్ళు కంబ్యాక్ ఇచ్చినాక కూడా అది రిపీట్ అయింది ఇక్కడ. ఫాల్కన్ ఇది పంపు కాదు, పాతాళ గంగ. యువర్ వీక్ కపుల్, ఐ మీన్ వీక్ ఇన్ ద గేమ్, బట్ ఆ ఒక్క పాయింట్ లో వీక్ అని చెప్తున్నాను. ఆ ఒక్క పాయింట్ లో వీక్ ఐ థింక్ వాటో వాట్ ఎమోషనల్ కాకుండా చేస్తా. ఐ కెన్ టాక్. మధ్యలో మాట్లాడకండి. మేము మాట్లాడు. ఓకే, నువ్వు మధ్యలో మాట్లాడుకో. నువ్వు మాట్లాడితే నేనే మాట్లాడలేను. ఒక నిమిషం ఉండు. నేను ఎందుకు పానిక్ అయ్యానంటే అక్కడ అన్ని తాళ్ళు అయిపోయాయి కాబట్టి నా గేమ్ అయిపోయింది అని నేను అనుకున్నాను. అర్థమైందా రాజా? వాళ్ళదేదో పెండులం పడిపోవడం వల్ల తర్వాత శ్రీముఖి గారు మీరు వెళ్ళి పక్కన వాళ్ళ తాడు నుంచి తీసుకోవచ్చు అని చెప్పిన తర్వాత నా గేమ్ మారలేదా? మార్పు చెందిన వాడే మనిషి. మళ్ళీ స్ట్రెంత్ గా ఆడి చూయించింది. గేమ్ అయ్యేంత వరకు ఇవ్వకపోతే ఇవ్వలేదు. అది స్ట్రెంత్ కాదా? అది డేరింగ్ కాదా? వామో, మీరేమో ఆ వాయిస్ తో చెప్తే నాకు ఇంకా భయంగా ఉంది. కొంచెం సాఫ్ట్ గా ఆట అయ్యేంత వరకు, గేమ్ ఈజ్ ఓవర్ అయ్యేంత వరకు కాన్ఫిడెంట్ గా ఆడింది. ఏడ్సేది అన్నారు, ఏడవలేదు. ఖచ్చితంగా ఏడవలేదు. నువ్వు తెలియకుండా ఊరికి ఏదో మాట్లాడితే కుదరదు. తెలియకుండా మాట్లాడితే కుదరదు. చాలా బాధపడుతుంది. పక్కన తీసుకెళ్ళు. మీరే చెప్పేశారు. అవును, నేను జోన్ అవుట్ అయినా. నువ్వు నోరు మస్తావు పెకనా 10 సార్లు మెన్షన్ చేస్తున్నాను. ఇప్పుడు ఆ రోజు బాగైంది కదా. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. మీకు ఇది దాటుకొని మీరు ముందుకెళ్తే మీరు ఇంకా బెటర్ పొజిషన్ లో మేము చెప్పారు. ఫైనల్ గా మీరు ఏం చేస్తున్నావు? దోమలు అరే తనే ఒప్పుకుంటుంది చేస్తాను. నువ్వు నీకు దండం పెడతాని. నువ్వు ఎంత తక్కువ పాసిబుల్ అంతనే మాట్లాడరాది.